ప్రజలందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ ఇంట్లో అందరికీ సుఖ సంతోషాలను, ఆరోగ్యాన్ని మరియు ఎల్లవేళలా ఆ శ్రీరామచంద్రమూర్తి దయ మీ కుటుంబాలపై ఉండాలని ఆకాంక్షిస్తూ రిపోర్టర్స్కి, సిబ్బందికి, ప్రేక్షకులకి, మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఈటీవీ ఫర్ యూ ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈటీవీ ఫర్ యూ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎటు చూసినా శ్రీరామనవమి సందడి వాతావరణం నెలకొంది. ఎండ ఉష్ణోగ్రతలు పట్టణంలో 45 డిగ్రీల వరకు నమోదు కావడంతో ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకొని కొత్తగూడెంలోని అన్ని రకాల సేవా సంస్థలు, విద్యాలయాలు, ఆటో యూనియన్ల వారు నగర ప్రధాన కూడళ్లలో భక్తుల సౌకర్యార్థం మంచినీరు, మజ్జిగ, బెల్లం, పానకాలు, అల్పాహారాలు, అన్నదానాలు నిర్వహించుటకు ఉదయం నుండే ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంతాలలో శ్రీరామనవమి ఏర్పాట్లపై ఈటీవీ ఫర్ యూ ఛానల్ ప్రత్యేక కవరేజ్ను ఇప్పుడు తిలకిద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో కొత్తగూడెం డిపో మేనేజర్ గారి సహకారంతో భక్తులందరికీ సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడికి వెళ్ళేటటువంటి కార్మిక బృందం ఎవరైతే కండక్టర్లు, డ్రైవర్లు ఎండలో వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ వాటర్ సప్లైతో పాటు అరటి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అప్ అండ్ డౌన్ ట్రిప్లు కొడతా ఉంటారు. సో వాళ్ళకి కాస్త ఏదో ఉడతా భక్తి సాయం కింద మేము ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సాయం చేయడం జరిగింది. ఇదంతా కూడా కొత్తగూడెం డిపో మేనేజర్ గారి సహకారంతో జరుగుతుంది. తప్పనిసరిగా అటు పండుగ ఏదైనా అంటే అటు మన మేడారం సమ్మక్క సారక్క జాతరలప్పుడు కూడా కొత్తగూడెం నుంచి వందలాది బస్సులు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కూడా డ్రైవర్లు, కండక్టర్ల సౌకర్యార్థం, ప్రజల సౌకర్యార్థం కొత్తగూడెం బస్ డిపోలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమికి సంబంధించి ఈ అల్పాహారాన్ని అందజేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడి కృపా కటాక్షాలు ఈ ఆర్టీసీ యావత్తు కుటుంబాల మీద ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రయాణికులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వెళ్ళు భక్తులకు కొత్తగూడెం బస్ స్టేషన్ నుంచి దాదాపు 30 బస్సులని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ట్రైన్ ద్వారా వచ్చే ప్రయాణికులు ఎవరైతే సింగరేణి ట్రైన్ కానీ లేకపోతే మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ వీటి కోసం అర్ధరాత్రి కూడా బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం. అలాగే వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్ర ప్రాంతాల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ దిగే వాళ్ళకు కూడా వారి సౌకర్యార్థము మరి ఇక్కడ ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసి మరి ప్రయాణికుల కోసము ఈ బస్సులనే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇందులో నార్మల్ ఫేర్ మాత్రమే ఉంటుంది. మహిళలకు ఉచితంగా కూడా ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ దాతల సాయంతో మరి అరటి పండ్లు, బిస్కెట్లు కూడా మరి ఆర్టీసీ సిబ్బందికి, డ్రైవర్, కండక్టర్లకు అందజేయడం జరుగుతుంది. అలాగే మరి అందరూ కూడా భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మరి క్షేమంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సేవకు తలమానికం టీఎస్ఆర్టీసీ బస్సు, పల్లె పల్లెకు పాటలేస్తున్న పల్లె వెలుగులో బస్సు, మెట్రో నగరాల్లో తిరిగాడే మెట్రో ఎక్స్ప్రెస్, సకల సదుపాయాల సూపర్ లగ్జరీ బస్సు, సర్వ సేవలు అందిస్తున్నది ఇంద్రా బస్సు. ఇది మన బస్సు, మన ఆర్టీసీ బస్సు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్ని రకాల వార్తా విశేషాలు, ప్రత్యేక వీడియో కవరేజ్, వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్. ఈటీవీ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.